గురుగారు ఒక చిన్న డౌట్ అండి. యాక్చువల్గా మీరు అంటే ఏదైనా రాజకీయ నాయకులు లేకపోతే అధినేతల జాతకాలు మాత్రమే చూసి దాన్ని బట్టే చెప్తారా, లేకపోతే అధినేత పెట్టిన అభ్యర్థుల అందరి జాతకాలు కూడా గణించి దాన్ని బట్టి గెలుపు కోసం చెప్తారా? అంటే టోటల్గా ఓవరాల్గా చెప్పాల్సి వచ్చినప్పుడు, స్టేట్ కోసం చెప్పాల్సి వచ్చినప్పుడు. స్టేట్ కోసం చెప్పాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు మామూలుగా పలానా చోట పలానా వాళ్ళు పలానా చోట పలానా వాళ్ళు అని ప్రకటిస్తారు కదండి. సహజంగా ఈ టికెట్ల విషయము అది ఇది అన్ని ప్రకటిస్తారు కదా. ప్రకటించినప్పుడు ఎవరెవరు ఏమిటి అనేటువంటిది చూసుకుంటాం. పేరు బలాల రీత్యా అందరివి జాతకాలు మా దగ్గర కూడా ఉండవు కదండి. అప్పుడు మెయిన్ది చూస్తాము. మెయిన్ అతనివి ఉన్నాయి అంటే నేను చూసుకున్నది ముఖ్యంగా ఏమి అంటే చంద్రబాబు నాయుడు గారి జాతకము, భువనేశ్వరమ్మ గారి జాతకం కూడా మనకు ఈసారి ఆమె జాతకంలో ఎలా ఉంది. ఆమె ఇప్పుడు భర్త సీఎం అయితే భార్యకు కూడా ఎంతో కొంత ఆమెకు యోగమే కదా. ఆ యోగాలు ఏమైనా మనకు మామూలుగా వింశోత్తరి దశల్లో కనపడుతున్నాయా లేదా అనేటువంటిది కూడా చూసుకోవాలి కదా. అలా చూసుకుంటూ వచ్చాం. ఆ విషయంలోనే నేను మొన్న ఈ మధ్య చెప్పిన వాటిలో నేను పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకము చూసినప్పుడు ఇప్పుడు ఆయన భార్య ఆమె యొక్క జాతకము కూడా మహాద్భుతముగా పేరును బట్టి కానీ దీన్ని బట్టి కానీ చాలా యోగవంతముగా ఉన్నది. ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితముగా అసెంబ్లీలోకి అడుగు పెట్టి తీరుతాడు అని ఘంటాపదంగా నేను 2023 నుంచి చెప్తూ వచ్చా. ఒకటే మాట చెప్పా, రెండో మాటలేదు దానికి. ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఆయన నడవడిక ఆయన పోకడ విభిన్నముగా ఉండబోతున్నది. ఎందుకంటే ఆయన్ను తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఈ తరాల వాళ్ళందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకు నడిచే విధముగా ఉంటుంది. రాజకీయాలలో ఒక కొత్త ఒరవడి కూడా రాబోతున్నది అని కూడా చెప్పాను నేను. చూడండి, రేపు ఖచ్చితంగా చక్రము తిప్పుతాడు పవన్ కళ్యాణ్ గారు, మహాద్భుతమైనటువంటి చక్రము తిప్పుతాడు అని చెప్పి. గురుగారు, ఇప్పుడు జాతక పరంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎలాగ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. సో మీరు అన్నట్టు చక్రం తిప్పుతారు ఆయన అంటే ఆయనకి ఇంక ఎలాంటి పదవులు వచ్చే అవకాశం ఉందని ఆయన జాతక పరంగా చూసినప్పుడు మీరు గ్రహించిన విషయం ఒక్కటైతే నేను చెప్తానండి. ఇప్పుడు మ్యాక్సిమంగా మామూలుగా ఆలోచన చేస్తే ఏముంటుంది, సీఎం చంద్రబాబు గారు అయినప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అవుతారు అని అనుకుంటాం సహజంగా. నా భావన ఏముంటుంది అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్స్ టు సీఎం అనేటువంటి స్థాయిలోనే ఉంటుంది పవన్ కళ్యాణ్ గారిది. ఆయన ఆ స్థాయి పరుడే, ఖచ్చితంగా అదే లెవెల్లోనే ఆయనకు ఉంటుంది యోగం అనేటువంటిది, అందులో సందేహం ఏమీ లేదు. మంచి అద్భుతమైన యోగం ఉంది ఆయనది. ఎందుకంటే లగ్నము కర్కాటక లగ్నము, మనస్సులో ఒకటి దృఢంగా అనుకున్నాడు అంటే అది ఖచ్చితంగా జరిగేంత వరకు నిబద్ధతతో ఆ మాట కట్టుబడి ఉంటాడు ఆయన. ఒకవేళ పొరపాటు చేస్తే నేను పొరపాటు చేశాను ఇక్కడ అని బహిర్గతంగా తనను తాను చెప్పుకునేటువంటి తత్వం. కొంతమందికి మామూలుగా ఒక మనస్తత్వాల్లో డిఫరెంట్ వ్యవహారం ఉంటుంది, కొంచెం ఒకరొకరిది ఒక పద్ధతి ఉంటుంది. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారిది చాలా బాగుంది, చాలా యోగవంతంగా ఉంది ఆ జాతకం. అది చాలా పవర్ఫుల్ జాతకం పవన్ కళ్యాణ్ గారిది. అంతే, అంతకంటే ఇంకా మనం ఎన్ని చెప్పినా ఇంకా తక్కువే అవుతుంది, అంతే. ఆయన జాతకం కోసం మీరు మాట్లాడుతున్నారు కాబట్టి అడుగుతున్నానండి. ఆయన జాతక పరంగా అంటే మనిషి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయండి? పవన్ కళ్యాణ్ గారి లక్షణాలు ఏమిటంటే కర్కాటక లగ్నం అయినటువంటి దాని వలన ఆవేశము ఉంటుంది. నమ్మితే ఏదైనా నమ్మకానికి చేస్తాడు. నమ్మక ద్రోహము చేస్తే మాత్రము ఇంకొక రకంగా ఉంటుంది. కానీ తాను ఎవరికి చీమకు కూడా అపకారం చెయ్యాలి అనేటువంటి విధానము ఉండదు ఆయనకు. తప్పు జరిగితే ఈ మాట నేను నలుగురిలో అనొచ్చో అనకూడదో అనేటువంటిది లేకుండా తొందరపాటుతనంతో తొందరగా నువ్వు తప్పు చేసినావని అనేస్తాడు. ఏదైనా జరిగితే వెంటనే చెప్పేస్తాడు. నిష్కల్మషంగా ఉంటారు, అంతే. ఎందుకంటే లగ్నం చంద్రుడు, కర్కాటక లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు అక్కడే ఉన్నాడు, గురువు అక్కడే ఉన్నాడు, యోగము కదా. అందుకనే ఆయనకు భక్తి, మనస్సు, మాతృకారకుడు కూడా, తల్లికి విపరీతమైనటువంటి ప్రేమ ఉంటుంది ఇతని మీద. ఇతనికి తల్లి మీద విపరీతమైనటువంటి ప్రేమ ఉంటుంది. కానీ
మనస్సుకు సున్నితమైనటువంటి మనస్సు ఉంటుంది, కఠినమైనటువంటిది ఉంటుంది, రెండూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో చాలా కఠినంగా ప్రవర్తిస్తాడు, కొన్ని సందర్భాల్లో ఒక మాట అంటే తీసుకుని అరే నేను అనవసరంగా పడినానే అనేటువంటి లోపల సున్నితంగా ఆ బాధపడతాడు. కానీ బయటికి ప్రజల కోసము కదా నేను నిలబడతాను, మాట ఇస్తే మాట తప్పడు, అది ఎంతదన్నా కానీ. అది సర్వం సహా పోతే మానలే మాట తప్పడు అనేటువంటి మాట, అది అతను పెట్టుకున్నటువంటి విధానం, దానికి కట్టుబడి ఉంటాడు కూడా. అది నేను జాతక ప్రకారంగా చెప్పగలిగేది. అలాగే చంద్రబాబు గారి జాతక పరంగా ఆయన లక్షణాలు అవన్నీ ఎలా ఉంటాయండి? చంద్రబాబు నాయుడు గారి లక్షణాలు మనము ఒకసారి ఆయన జాతక ప్రకారంగా లెక్క వేసినప్పుడు ఏముంటుంది అంటే చాలా నిగూఢంగా ఉంటాయి. ఆయన ఆలోచనలు చాలా దూరమైనటువంటి ఆలోచనలు ఉంటాయి చంద్రబాబు గారిది. ఎవరిని విమర్శించడు, లూజుటాకు మాట్లాడు. ఒకవేళ వ్యతిరేకత ఉన్న ఒక మనిషి మీద ఆ మనిషిని బహిర్గతంగా ఆయన ఎక్కడా కూడా విమర్శించాడు. మళ్ళీ అతను కనపడితే ఒకవేళ అవకాశం అడిగితే రండి అంటాడు, అపాయింట్మెంట్ ఇస్తాడు, మాట్లాడతాడు, పంపిస్తాడు. కానీ చంద్రబాబు నాయుడు గారిది ఏమంటే అట్లా బయటికి పడి ఏదో వాళ్ళని ఏదో అది చేయాలి ఇది చేయాలి అనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ఇది కాదు. ఒకటి. రెండవది నేనేమంటానంటే ఇంకొకటి కూడా, తననే నమ్ముకున్నటువంటి వాళ్లకు జాగ్రత్తగా ఏదో ఒక రోజుకైనా ఎప్పటికైనా ఒక ఇది చేస్తాను అంటే చేస్తాడు. అంటే అవకాశాలు కొంచెం అందరికీ ఒకటే రకంగా రాకపోయినా నమ్ముకున్నటువంటి వాళ్ళకైతే ఏదో ఒక రకంగా చేసేటువంటి తత్వం చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది, చేస్తాడు. అది కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో సందర్భాన్ని బట్టి చేయటము, అవకాశాలను బట్టి చేయటము. నాకు తెలిసినంత వరకు ఏమి అంటే గతంలో పరిపాలించినటువంటి పరిపాలనలో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, ఆయన అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చెయ్యాలి, కేవలం మన సామాజిక వర్గానికే చేసుకుంటే నలుగురిలో ఇబ్బంది పడతాము అనేటువంటిది బాగా ఎక్కువగా ఆలోచన చేసేటువంటి తత్వం. దాంట్లో కూడా ప్రపంచమంతా కూడా ప్రజలు ఏది హర్షిస్తారో అది చూసి చేద్దాము అనేటువంటి ఆలోచన ఉంటుంది. అలాంటి మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారిది. సరే, ప్రజల యొక్క తీర్పు ఏదైనా ఒకసారి నచ్చనప్పుడు సరేలే అనుకోవాల్సి వస్తుంది, ఒకసారి నచ్చితే నెత్తిన పెట్టుకుంటారు వాళ్ళు, అంతే. అది ప్రజల యొక్క ప్రజా తీర్పు. గురుగారు 2019లో జగన్ గారు ఒక 151, అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో అలాంటి విజయం ఎప్పుడు సాధ్యపడలేదు, ఎవరికీ దక్కలేదు. ఈవెన్ మహానుభావుడు సీనియర్ ఎన్టీఆర్ గారికే అది దక్కలేదు అప్పట్లోనే, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేది కాబట్టి. అలాంటి 151 సీట్లను గెలుచుకున్న అప్రతిహతమైన ఒక విజయం ఇప్పుడు ఇలా తారుమారు అయిపోవడానికి ఆయన జాతక బలం, జగన్ గారి జాతక బలం ఏమైనా తోడ్పడిందా? అంటే అందులో ఉండే లోటుపాట్లు ఏంటి ఒక్కసారి విశదీకరించగలరా? తప్పకుండా విశదీకరిస్తానండి. ఎందుకంటే ఇప్పుడు మేము ఒకటి చెప్తాం, ఒక చిన్న మాట చెప్పండి. చెప్పినప్పుడు మాది నడిచింది, జరిగింది అన్నప్పుడు ఇంకో నలుగురు వస్తారు, ఈయన చెప్తే జరుగుతుంది అని. జరుగుతుందంటే ఆ నలుగురికి జాగ్రత్త చూసి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇంకా మా దగ్గరికి 3-4 కరెక్ట్గా అయినాయి కదా అనేటువంటి అభిప్రాయంతో నేను ఏది బుద్ధి పుడితే అది చేస్తారులే అనేటువంటి ఉద్దేశ్యంతో ఓవర్లుక్గా నేను చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఓకే కదా. అది నేనేమంటున్నా అంటే ప్రజలు ఎక్కువగా ఇచ్చిన మాట వాస్తవమే. అయితే మరి దాన్ని జాగ్రత్తగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరము కూడా ఉంటుంది కదా. దానికి మిగతా వాళ్ళందరూ కూడా ఆయనకు తోడ్పడాలి కదా, అవి కూడా చూడాలి కదా. మరి ఆయన నడిపించేటువంటి విధానము, నడిచినటువంటి పద్ధతి ఎప్పుడు మనకు కరెక్ట్ కాదు అని తెలుస్తుంది. ఇగో ఇలాంటివి జరిగినప్పుడే ఓహో మనం ఈ పోకడ కరెక్ట్ కాదు అని తెలుస్తుంది. దాన్ని మరి ఆయన జాతకము వరకు పర్వాలేదు, జాతకం పర్వాలేదు అంటే ఆయన గెలుస్తున్నాడు కదా, ఆయన గెలిచాడు. ఆయన గెలవడం ముఖ్యం కాదు కదా. పార్టీ మొత్తము రావాలి అనుకున్నప్పుడు మరి వ్యక్తులను ఎంచుకోవడము, ఎవరిని ఏం మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నా కొడుకు ఉన్నాడండి, నా ఇంట్లో పిల్లలు ఉన్నారండి, మిగతా వాళ్ళు నేను గొప్పవాడిని కదా అని, మా నాన్న గొప్పవాడు కదా అని మిగతా వాళ్ళందరినీ దూషిస్తున్నారు అనుకోండి, కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? తండ్రిదే, ఇంటి పెద్దగా ఎవరిది? అంతే కదా. అది చూసుకోవాలండి. ఎప్పుడు కూడా మనకు పదవి ఒకటి చేతిలో ఉంది కదా అనేటువంటి ఉద్దేశం ఈరోజు మనది.
మనది అని ఉన్నప్పుడు విమర్శలు అనేటువంటివి ఎలా ఉండాలి అంటే నేను చాలాసార్లు చెప్తూ వస్తున్నాను. వెంకయ్య నాయుడు గారు, శ్రీమాన్ వెంకయ్య నాయుడు గారు కానీ, సిహెచ్ విద్యాసాగర్ రావు గారు కానీ, వీళ్ళందరూ కూడా టీవీల్లో డిబేట్లకు వచ్చి మాట్లాడుతున్న నాడు విన్నాం. ఓకే. ఒక సద్విమర్శలు ఉండేటివి. ఎదుటి వాళ్ళ మీద ఏదన్నా విమర్శ చేస్తున్నాము అంటే పార్టీ పరంగా ఒక లైను, ఒక పద్ధతి, విమర్శించినా కూడా దానికి ఒక పద్ధతి విధానం ఉండేది. అవి ఈనాడు చూస్తున్నామా? విమర్శలు ఎలా ఉన్నాయి? ఎక్కడికి పోతున్నాయి?